అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈ వీడియో తెలుసుకుందాము. పూర్తిగా తెలుసుకుందాము నెల మొత్తం. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో మీకు అనేక విధాలుగా అదృష్టాన్ని అయితే తెస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ సామర్థ్యాన్ని విశ్వసించడం, అలాగే మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల విజయానికి మార్గం మీ తలుపు తడుతుందని గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సిందల్లా దాన్ని తెరిచి దాన్ని స్వాధీనం చేసుకోవటమే. ఈ నెల మీకు మీ ఉద్యోగంలో చాలా విజయాన్ని అయితే అందిస్తుంది. మీరు మీ ఉద్యోగం నుండి స్థిరమైన జీవనాన్ని కూడా సంపాదించగలరు. మీరు వేచి చూస్తున్న జీతం పెరుగుదల లేదా ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంది. మీ కష్టార్జితం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని విజయం మరియు ప్రశంసను సాధించడానికి మీరు ప్రతి పనిని ఉత్సాహంతో పూర్తి చేస్తారు. కాబట్టి మీ పరిస్థితులు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ అధికారుల ద్వారా ఏర్పడే ప్రతి ఇబ్బందిని సున్నితంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇది మీ వ్యాపారం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. మీరు కష్టపడి పనిచేస్తారు కాబట్టి మీరు సరైన దిశలో మీ ప్రయత్నాలను లక్ష్యంగా చేసుకుంటే ఈ నెల మీకు వ్యాపార విజయాన్ని అయితే అందిస్తుంది. ఈ నెల ప్రేమ సంబంధాలకు అద్భుతమైనది. మీ ప్రియమైన వ్యక్తి ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మీతో చిరాకు పడవచ్చు. దీనివల్ల మీరు కూడా చిరాకు పడతారు. కానీ ప్రేమలో ఇటువంటి సంఘటనలు సాధ్యమే. కాబట్టి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి. మీ బంధానికి విలువ ఇవ్వండి. వివాహితులకు ఈ నెల మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ నెల రెండవ సగం ఆహ్లాదకరంగా ఉంటుంది. డబ్బు పరంగా ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు పక్కన పెడితే ఈ మాసానికి ఆనందంగానే ఉంటారు. చదువు కోసం కష్టపడి చదివిన విద్యార్థులు ముందుకు సాగుతారు. మీ ఆరోగ్య సమస్యలపై చాలా శ్రద్ధ అయితే వహించాలి. కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే, సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో జీవితం అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. కుటుంబ జీవితం శుక్రుడు కేతువుతో కలిసి మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటాడు. కుటుంబంలో ప్రేమ ఉంటుంది. ఒక పెద్ద ఫంక్షన్ కూడా ఉండవచ్చు. దీనితో ఇల్లు బంధువులతో నిండి ఉంటుంది. కుజుడు 11వ ఇంట్లో కూర్చొని మీ 2వ ఇంటిని చూస్తాడు. కాబట్టి ఇంట్లో ఉన్నవారు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉండటం వల్ల గృహ అవసరాలకు ఖర్చులు కూడా పెరుగుతాయి. సెప్టెంబర్ 23న బుధుడు కన్యా రాశిలో 2వ ఇంటికి వెళ్ళటం వల్ల ప్రేమపూర్వక చర్యలు మీ ప్రియమైన వారిని దగ్గరగా ఉంచుతాయి. 4వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 11వ ఇంట్లో కూర్చుంటాడు. ఫలితంగా ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం, ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బృహస్పతి ఈ నెలలో మీ 2వ గ్రహాలను చూస్తాడు. మీ కుటుంబ జీవితంలో సమతుల్యత పెరుగుతుంది. అందరిలో ప్రేమ పెంచుతుంది. 3వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మీ 2వ ఇంట్లోకి మరియు 18వ తేదీ నుండి మీ 3వ ఇంట్లో ప్రవేశిస్తాడు. మీ తోడబుట్టువులు అనుకూలంగానే ఉంటారు. అది మీకు తోడబుట్టువుల మధ్య మంచి సామరస్యాన్ని అయితే మెరుగుపరుస్తుంది. మీరు పనిలో విజయం సాధిస్తారు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. వృత్తి ఉద్యోగాల గురించి చూసుకుంటే కెరీర్ అనేది సానుకూలంగానే ఉంటుంది. బృహస్పతి 10వ ఇంట్లో ఉంటాడు. పనిలో మిమ్మల్ని అద్భుతమైన స్థితిలో అయితే ఉంచుతారు. మీరు మీ అనుభవాన్ని ప్రదర్శిస్తారు. పూర్తి అంకిత భావంతో అన్ని పనులను పూర్తి చేస్తారు. ఫలితంగా మంచి ఉద్యోగ ఫలితాలు అయితే ఉంటాయి. తగిన ఫలితాలను పొందడం మీ ఇమేజ్ని కూడా పెంచుతుందని చెప్పొచ్చు. మీకు ప్రశంసలు అందజేస్తారు. మీరు ఈ నెలలో మీ జీతంలో పెరుగుదలకు, అలాగే మునుపటి పెండింగ్ బకాయి లేదా జీతం కూడా పొందవచ్చు. ఫలితంగా మీ ఆనందానికి అవధులైతే ఉండవు. మీ ఉద్యోగంలో మీకు గొప్ప విశ్వాసం అయితే ఉంటుంది. మీ పనిని ముందుకు తీసుకెళ్లడంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే వారు అలా చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. మీరు కష్టపడి పనిచేసేలా మరియు మీ ప్రయత్నాలు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఇది మీ పని అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా వ్యాపార విషయానికి వస్తే, వ్యాపార విషయము కొంచెం మధ్యస్థంగా ఉంటుంది.
ఆ స్థితి అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది మీకు. కాబట్టి మీరు ప్రభుత్వ రంగంలో ఎవరితోనైనా ఇబ్బందుల్లో పడకుండా జాగ్రత్త పడండి. వారితో సరిగ్గా ప్రవర్తించాలి. మీరు మీ పనిలో కష్టపడి పనిచేస్తారు, కానీ మీరు ఎవరికి ప్రతికూలంగా మాట్లాడకుండా ఉండండి. మీరు కొన్ని కొత్త కంపెనీకి సంబంధించిన నిర్ణయాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. దీనికి కొంత సమయం అయితే పడుతుంది. ఆగస్టు 16 నుంచి పరిస్థితులు అయితే కొంచెం మెరుగుపడతాయి. వ్యాపారం వేగవంతంగా కదులుతుంది ముందుకి. విదేశీ పరిచయాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. ఏదైనా మునుపటి పెట్టుబడిలో కార్పొరేట్ పురోగతి బాగుంటుంది. అలా కాకుండా కొత్త వనరులపై పనిచేయడం మీకు విజయం అవటానికి కూడా సహాయపడుతుంది. ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే నెల ప్రారంభంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంది. ఈ అర్ధ భాగంలో ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతున్న తర్వాత డబ్బు ఆదా చేసేందుకు మీరు చేసే ప్రయత్నాలు విజయం అవుతాయి. మీరు మీ ఉపాధి నుండి డబ్బును కూడా సంపాదిస్తారు. మరియు పొదుపులో పెట్టుబడి పెట్టడంలో ప్రయత్నించండి. దీనివల్ల మీ ఆదాయం అయితే పెరుగుతుంది. మీ ఆర్థిక విజయానికి సహాయపడుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నెలాఖరులో మీరు విపరీత ఖర్చులు అలాగే అనవసరమైన విహారయాత్రలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకోండి. లేదంటే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇది అర్థం చేసుకుంటే ఈ నెలలో డబ్బుకి లోటు ఉండదు మీకు. ఆరోగ్యం గురించి చూసుకుంటే సింహరాశి వారికి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం పైన అనవసరమైన ప్రయాణాలు విపరీతమైన అలసటని కలిగిస్తాయి. శారీరక బాధలను కూడా కలిగిస్తాయి. కొంచెం ప్రయాణాలు తగ్గుముఖం పట్టేలా చూసుకోండి. మీకు ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ ఆహారం సరైన నియంత్రణలో ఉంచుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి. బయట తినవద్దు. ఆహారం అనేది తగిన మోతాదులో ఆహారం తీసుకోండి. అతిగా తినకపోవటం చాలా మంచిది. వేయించిన ఆహారాలు, కారంగా ఉండే ఆహారాలు మరియు నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలు తినకండి. ఈ నెల ప్రారంభంలో మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు మీ మొదటి ఇంట్లో ఉంటాడు. అది మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందని చెప్పొచ్చు. అందువల్ల వ్యాధి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి రోగనిరోధక శక్తి పెంచే పోషకాలు అయితే తీసుకోండి. రెండవ ఇంట్లో సూర్యుడు, కుజుడు, బృహస్పతి యొక్క దృష్టి కారణంగా నెల రెండవ భాగంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆధ్యాత్మిక శక్తి ఆధారంగా మీరు ఆరోగ్యాన్ని అయితే పొందుతారు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధానికి వస్తే 5వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి 10వ ఇంట్లో ఉంటాడు. కుజుడు 11వ ఇంటి నుండి 5వ ఇంటిని చూస్తాడు. ఈ రెండు అంశాలు మీ ప్రేమ సంబంధాలు హెచ్చుతగ్గుల్ని కలిగిస్తాయి. మీరు మీ ప్రియమైన వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. అయితే పరిస్థితులు అలా చేయకుండా మిమ్మల్ని నిరోధిస్తూ ఉంటాయి. అది మీకు చికాకు కూడా కలిగిస్తుంది. కానీ ఇది మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తుంది. కాబట్టి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీరు మీ ప్రియమైన వారిని చూసినప్పుడు వారితో ప్రేమగా మంచి విషయాలైతే మాట్లాడండి. వారిపై భారం వేయకండి. వారిని బాధ పెట్టడానికి ప్రయత్నించవద్దు. మీ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. మంచి సమయం కోసం ఎదురు చూడండి. సెప్టెంబర్ 18న శుక్రుడు తులారాశిలోకి 3వ ఇంట్లో ప్రవేశించినప్పుడు మీ స్నేహితులు మీ సంబంధంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఒక ప్రత్యేక స్నేహితుడు మీకు మరింత దగ్గరవుతారు. మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నట్లయితే నెల రెండవ భాగంలో ఎవరైనా మీ హృదయంలోకి రావచ్చు. వివాహితుల విషయానికి వస్తే సూర్యుడు మొదటి ఇంట్లో ఉండటం, శని 7వ ఇంట్లో తిరోగమనం చేయడం వల్ల సమసప్తక యోగం ఏర్పడుతుంది. ఇది భార్యాభర్తల మధ్య వివాదాలకు మరింత తీవ్రం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాహు 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీ అత్తమామలతో, జీవిత భాగస్వామితో మంచిగా అయితే మాట్లాడండి. సెప్టెంబర్ 16న సూర్యుడు ద్వితీయ రాశికి మారినప్పుడు మీ పరిస్థితి నెల ద్వితీయార్థంలో మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మొదటి నుంచి గౌరవం మరియు అంకిత భావంతో చూసుకుంటూ ఉంటారు. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు వారికి మంచి అనుభూతిని అయితే కలిగించాలి. విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు తమ అంకితభావం మరియు కృషి ద్వారా పరీక్షల్లో అధిక మార్కులు సాధించగలుగుతారు. తల్లి మరియు ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందడం సాధ్యమవుతుంది. ఇది వారి లక్ష్యాలను సాధించడానికి ప్రేరణను అందిస్తుంది. వారి కార్యాలయంలో తండ్రి ఆధిపత్యం ఎక్కువగా ఉండటం వలన ఆటంకాలు ఏర్పడి చదువులో ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పిల్లలు నియంత్రించకుండా ఉండాలి. వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నించండి. వారికి స్నేహపూర్వకంగా మాట్లాడండి.
సింహరాశి వారు పాటించవలసిన పరిహారాలు: ప్రతిరోజు రాగి పాత్రలో సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించండి. సూర్య బీజ మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించండి.